ఎంవి హోండియాస్ అనే క్రూజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తి ఘటన మరవక ముందే మరో నౌకలోని ప్రయాణికుల్లో నోరో వైరస్ లక్షణాలు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర ఐర్లాండ్ బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్కు వెళ్తున్న అంబిషన్ అనే క్రూజ్ నౌకలో నోరో వైరస్ అనుమానిత లక్షణాలతో 90 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఫ్రాన్స్లోని బోర్డెక్స్లో నౌకను నిలిపివేశారు. సుమారు 1700 మందికి పైగా ప్రయాణికులు సిబ్బందిని నౌకలోనే క్వారంటైన్ చేశారు. ఇప్పటికే మరో 50 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇటీవల ఎంవి హోండియస్ నౌకలో హంటా వైరస్ కారణంగా 3 చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ వైరస్ వ్యాప్తితో దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. నోరో వైరస్ను వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కలుషితమైన ఆహారం కారణంగా శరీరంలోకి నోరో ప్రవేశిస్తుందని అమెరికన్ సిడిసి వెల్లడించింది. అన్ని వయసుల వారికి ఇది సోకుతుంది. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. అయితే ఈ వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. కానీ నౌకలో ఈ వైరస్ కలకలం రావడంతో అక్కడున్న వారందరినీ ఫ్రాన్స్లో క్రూజ్లోనే క్వారంటైన్ చేశారు. దీంతో ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై వారి బంధువులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు.